మంచు మనోజ్ యాక్టింగ్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అసలుకి. ఇంతకు ముందు మనం జగపతి బాబు గారిని, శ్రీకాంత్ గారిని చూసాం. వాటి ఫస్ట్ టైం మంచు మనోజ్ గారిని చూస్తుంటే స్క్రీన్ లోపల నుంచి మాకు భయం అవుతుంది అన్న. ఒక హాలీవుడ్ బీస్ట్ వచ్చి, ఒక విలన్ వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసినట్టుంది. నిజంగా చెప్పాలంటే మనం తేజ సజ్జ గారి గురించి చెప్తున్నానన్నా. అసలుకి అన్నాను హనుమాన్ సినిమాతోనే ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాం అనుకున్నా, కానీ ఈ సినిమాతో నేను పాన్ ఇండియా స్టార్ కాదు కదా, ఇంటర్నేషనల్ స్టార్ అని చెప్పేసి అని అంటారు. సినిమాలో మాత్రం ఒకటి క్లైమాక్స్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే క్లైమాక్స్ లో ఉంది. ఇది చాలరా బాబు అని చెప్పేసి అనుకునే వారికి ఇంకో సీను అసలుకి ఏందని అసలుకి బుర్ర పాడైపోతుంది. టైటిల్స్ పడంగానే లేచి మాత్రం వెళ్ళిపోకండి. ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. సినిమా మార్వెల్ డీసీ లాగానే మీకే అర్థమైపోద్ది. క్లైమాక్స్ చూస్తే ఒక అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అది. సో అన్ఫినిష్డ్ క్లైమాక్స్ అయిపోగానే మీరు లేచి వెళ్ళిపోకండి. పోస్ట్ క్రెడిట్స్ కోసం వెయిట్ చేయండి. మంచి సూపర్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇచ్చారు. ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ అది. ఇంత సీక్రెట్ గా బాగానే మెయింటైన్ చేశారు అనిపిస్తుంది నాకైతే మాత్రం. చూడు లోపలికి ఎలా ఉన్నారు. బ్లాక్ స్క్వాడ్ అంటేనే అసలు ఒక్కొక్కడికి అసలు ఎక్కడికో ఫీజు లేకపోయి అన్న మంచు మనోజ్ గారిని ఈ రకంగా కదా చూడాలని అందరు ఫ్యాన్స్ వెయిటింగ్ చేసేది. ఆంధ్ర తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. అందరూ ఇదే రకంగా చూడాలనుకుంటున్నారు. మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగల పెట్టేస్తారు. మనం మంచి మనోజ్ అన్నట్టు ఈ మూవీలో చాలా చాలా బాగా చేశారండి యాక్టింగ్. దేవుడితో పోటీ పెడుతున్నాడు మన మంచి మనోజ్. చూడండి, తప్పకుండా మీరంతా చూడాలి. బాబా తింటాడు జోడాబాయ్ ఇప్పుడే చూశాను. మిరాయి మామూలుగా ఉంది సినిమా. అబ్బా 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 ఏమి యాక్టింగ్ ఉండదన్నా. ఎక్కడ పోయారన్నా హీరోలు మీరు? ఏంటి అబ్బా అబ్బా పక్కన ఉన్నాడు గెటప్ సీను అన్నా. కాకినాడ గుర్తొచ్చాడు మన కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ.